Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. In this vlog we are going to see Sringeri and Udupi. We have visited on the same day. మార్నింగ్ లేస్తూనే మా రూమ్ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇదన్నమాట. ఇది మెయిన్ శృంగేరి టెంపుల్. చాలా బాగుంది క్లైమేట్. మేము ముందు రోజు రీచ్ అయ్యాము. ఫుల్ రెయిన్ అసలు మార్నింగ్ వరకు. ఇంకా ఫ్రెష్ అయ్యేసి మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఆల్సో మాకు ఈరోజు చాలా స్పెషల్ డే బికాజ్ లక్షిత్కి అయితే అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. ఇంకా టెంపుల్ లోపలికి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. రైట్ సైడ్ టికెట్ కౌంటర్, దాని తర్వాత వచ్చేసి మెయిన్ శారదాపీఠం అమ్మవారు ఉంటారు. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి విద్యాసాగర్ శివుడు అనమాట. ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నది, ఇక్కడ పిల్లర్స్ ఎలా ప్లేస్ చేశారంటే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సన్ రైజ్ వచ్చేసి ఏ మంత్కి ఆ రిలేటెడ్ పిల్లర్ మీద సన్ రైజ్ అయితే పడతాయంట. ఆల్సో ఇంకా మేము లోపల వెళ్ళినప్పుడు వర్షం అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా 2 ఎలిఫెంట్స్ అయితే వచ్చాయన్నమాట, టెంపుల్వి తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ ఎలిఫెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే ఫస్ట్ అంటే వంగి నమస్కారం అయితే చేసుకుంటుందన్నమాట. చాలా బాగుంది. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ ఇంకా తర్వాత ఇలాగా ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో అయితే పెట్టారనమాట. ఇంకా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ సో దట్ ఇంకా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. ఆల్సో ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ ఇంకో వ్లాగ్ వస్తుంది, ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇంకా నా ప్రీవియస్ కర్ణాటక వ్లాగ్స్ చూడకుంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా లక్షిత్కి అయితే అక్కడ అక్షరాభ్యాసం చేపిద్దామని టెంపుల్లో ఇలా తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా అక్షరాభ్యాసం అన్నీ చేసేసుకొని టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని అయితే ఇంకా టెంపుల్ నుంచి గురుగారు ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పీఠాధిపతి ఉంటారు కదా, అలాగా వెళ్ళామన్నమాట. అక్కడ టెంపుల్ నుంచి అక్కడికి వాకబుల్ అనమాట. మనం ఇలాగా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. ఫుల్ రెయిన్, సో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నింది. అండ్ ఇంకా వెళ్తా ఉంటే ఇలా అన్ని సూక్తులు ఉన్నాయన్నమాట. అన్ని అటు ఇటు సైడ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట, గురునివాస్కి వచ్చేసాము. ఇక్కడ ఆ రోజు చాతుర్మాసం అని చెప్పేసి స్వామివారు ఇక్కడ అన్నీ చెప్తూ ఉన్నారనమాట. తమిళనాడు నుంచి చాలామంది వచ్చారు. ఇంకా అక్కడ చూసేసుకొని అయితే మేము నెక్స్ట్ శృంగేరి నుంచి రిటర్న్ అయిపోయాము. ఆన్ ద వేలో అగుంబేలో ఇది ఒక సన్సెట్ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్ చాలా చాలా ఫేమస్, మనకి వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి 825 హైట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. మనకి మాన్సూన్ కాకుండా నార్మల్ టైమ్స్లో అయితే సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్స్ కదా, సో మేమైతే వ్యూ పాయింట్లో అంటే సన్సెట్ చూసలేకపోయామన్నమాట. అగుంబే వచ్చేసి సెకండ్ అని కాదు, సౌత్ చిరపుంజి అని అంటారంట. చిరపుంజి తెలుసు కదా మనకి, 365 డేస్ అంటే హెవియెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న ప్లేస్ కదా మేఘాలయలో. ఇక్కడ మనకి కర్ణాటకలో ఇలాగా అగుంబే అనేది చిరపుంజి లాగా అని చెప్తారంట. ఈ ఫారెస్ట్లో ఫుల్ కింగ్ కోబ్రాస్ ఉంటాయంట. దీన్ని క్యాపిటల్ ఆఫ్ కింగ్ కోబ్రాస్ అని అంటారు. ఈ అగుంబే విలేజ్లో మాల్గుడి డేస్ షూటింగ్ కూడా జరిగిందంట. సో ఈ ప్లేస్ షూటింగ్కి కూడా ఫేమస్. ఇంకా నేచర్ లవర్స్ ఫోటోగ్రాఫర్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మీరు కనుక లైక్ అంటే కర్ణాటక విజిట్ చేస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఇంకా మేము ఆన్ ద వేలో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉడిపి అనమాట. మనం యాక్చువల్గా అయితే శృంగేరి నుంచి ఉడిపి అండ్ కొల్లూరు 2 వెళ్ళొచ్చు, 2 డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట. మేము ఇంకా మాకు టైం సరిపోదని చెప్పేసి ఉడిపి చూస్ చేసుకున్నాం. ఇంకా ఉడిపి రీచ్ అయ్యే ముందు ఇలాగా ఇది మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇది చాలా ఫేమస్ మెడికల్ కాలేజ్ అంట అక్కడ. లైక్ అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ చదువుతారంట. ఇది వచ్చేసి మణిపాల్ ఊర్లో అనమాట, లైక్ ఉడిపి వెళ్ళే దారిలో వచ్చింది. ఇంకా ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి కృష్ణుడు బాలకృష్ణుడు రూపంలో ఉంటారనమాట. ఇక్కడ
ఇక్కడ స్టోరీ ఏంటంటే మనకి కృష్ణుడు డైరెక్ట్ ఇలా టెంపుల్లో ఫ్రంట్ డోర్ నుంచి అయితే కనిపించారు. పూర్వం కనకదాసు అనే ఆయన కృష్ణుడికి చాలా భక్తుడు అనమాట. ఆయన పూజించడానికని ఉడిపికి వస్తే అక్కడ ఆయనని గుడిలోకి రానివ్వరు, తక్కువ కులస్తుడని చెప్పేసి. ఇంకా ఆయన బాధతో వెళ్తూ ఉంటాడనమాట. ఆయన భక్తికి మెచ్చి కృష్ణుడు గుడి వెనుక పక్క రంధ్రం చేసి కనకదాసుకి కనిపించేలా కృష్ణుడు తిరుగుతారనమాట బ్యాక్ సైడ్. సో ఇంకప్పటి నుంచి దర్శనం అలాగే వెనక సైడ్ నుంచే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కృష్ణుడు చాలా చాలా బాగుంటారు అసలు. ఇలాగ మనకి ఇక్కడ ఇలా హోల్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి అయితే మనం కృష్ణుడిని చూడాలి. ఇంకా బయట ఇలాగ భగవద్గీత పారాయణం అయితే చేస్తూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. అక్కడ నుంచి మురుదేశ్వర్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా నైట్కి మురుదేశ్వర్లో స్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.